ప్రత్యేక హోదా సాధనకు మేము సైతం అంటున్నారు ఉద్యోగ సంఘం నేతలు. అయితే ఈ నెల 9వ తారీఖు నుంచి ప్రత్యక్ష పోరాటానికి దిగుతూ ఉండటంతో ఇక్కడ ఏపీ ఎన్జీఓఎస్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ బాబు ప్రస్తుతం మన వద్ద ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, 3.5 సంవత్సరాలు వెయిట్ చేసి మరి ఇప్పుడు ఎందుకు ప్రత్యక్ష పోరాటంలోకి వస్తున్నారు? అంటే అధికార పార్టీ యూటర్న్ తీసుకుంది కాబట్టి మీరు కూడా తీసుకుందాం అనుకోవచ్చా? అధికార పార్టీకి మాకు సంబంధం లేదు. గతంలో మేము ఉద్యమం చేసినప్పుడు అది అధికార పార్టీ రాష్ట్ర విభజనకు అనుకూలం. ఆ రోజున కాంగ్రెస్ దానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేసాం. ఇవాళ అధికార పార్టీ యూటర్నా లేకపోతే ప్రతిపక్షం యూటర్నా కదా, అన్ని పార్టీలు కేంద్రం మీద పోరాటం చేస్తున్నాయి. అదే పోరాట విధానాల్లో తేడా ఉంది. ఒకళ్ళు రాజీనామాలు అంటారు, వాళ్ళు కాదు చర్చలు అంటారు, ఇంకొకళ్ళు కాదు ఉద్యమాలు అంటారు. అది ఆ పార్టీ యొక్క అజెండా, ఆ పార్టీ యొక్క ఐడియాలజీ మీద ఆధారపడి ఉంటుంది. అయితే మేము ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చిందంటే, మనం హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చినప్పుడు రాష్ట్రం చాలా అంటే డిస్టర్బ్డ్ స్టేజ్లో ఉంది. క్యాపిటల్ లేక, బిల్డింగ్ లేక, ఆఫీసులు సెటిల్ కాక, ఎంప్లాయీస్ ఫ్యామిలీలు వదిలిపెట్టి రావడం, ఇదంతా కుదుటపడతాక 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టింది. ఇవాళ అడ్మినిస్ట్రేషన్ కొంచెం గాడిలో పడింది. ఆర్థిక విషయాలు ఎలా ఉన్నా అడ్మినిస్ట్రేషన్ కొంచెం గాడిలో పడి రాష్ట్రం సాఫీగా ఉంది అడ్మినిస్ట్రేషన్ విషయంలో. ఈ పరిస్థితుల్లో సార్ రాజకీయ పార్టీలు పోరాడే విధానం ఎందుకు పోరాడుతున్నాయి ఏంటి అనేది పక్కన పెడితే, మేము ఉద్యమంలోకి వస్తే అంటే సమ్మె లాంటివి చేస్తే వ్యవస్థ దెబ్బతింటుంది. మనము వ్యవస్థకి సహాయం కావాలని కేంద్ర ప్రభుత్వమే యుద్ధం చేసేటప్పుడు మన వ్యవస్థను మనం చెడగొట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అది. అయితే మాకున్న ఇబ్బంది ఏంటంటే, ప్రతి వాళ్ళు కూడా మీరు ఎందుకు చేయట్లేదు అనేది మా మీద ఎక్కువ ఒత్తిడి ఉంది. ఎందుకు చేయట్లేదంటే, మేము చేస్తే వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి మేము ఆలోచిస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజున మేమే ఉద్యమం అంటే సమ్మెలోకి ఏమి వెళ్ళట్లేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఈ రాజకీయ పోకలు ఇవన్నీ కూడా అసలు మనం ఆబ్జెక్ట్ వదిలిపెట్టి వేరే దానికోసం వెళ్తున్నామో అనే భావన అయితే మాకుంది. చాలామంది కూడా మాతో అదే భావన మా దగ్గర చెప్పడం జరిగింది. కాబట్టి మనం అంటే గతంలో మా మీద ఒక నమ్మకం ప్రజలకి, మీరు ఉద్యమం చేస్తే కొంత ఫలితం ఉంటుంది అనేది. అది కూడా మా దగ్గర చాలామంది మాట్లాడారు. గతంలో మాతో ఏదైతే వ్యవస్థల్లో పనిచేస్తున్నాయో వాళ్ళందరూ కూడా అదే అన్నారు, మీరు కూడా కొంత సమాయత్తం కండి అని. అలా సమాయత్తం చేసేలో భాగంగానే ఇవాళ టీచర్ సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా కొంత ఉద్యమంలో ముందుకు వచ్చేసారు, ధర్నాలు ఇవన్నీ చేశారు వాళ్ళు. సో ఏపీ ఎన్జిఓస్గా మనం కూడా ఒక అడుగు ముందుకేసి మేము కూడా సిద్ధంగా ఉన్నాం చెప్పడం కోసమే రేపు అన్ని జిల్లా కలెక్టరేట్లో ధర్నా కార్యక్రమం పెట్టాం. ఆ ధర్నాకి పొలిటికల్ వ్యవస్థ అనేది పిలవట్ల, మిగతా ఉద్యోగ సంఘాలని, మాతో పాటు పనిచేసిన వ్యవస్థ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ అడ్వకేషన్ అందరినీ పిలిచి మేము ఇక ఈ కార్యక్రమాలలో మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పి ఒక ఇండికేషన్ రేపిస్తున్నాం. ఇచ్చిన తర్వాత మేము మా జేఏసీ సమావేశం ఒకసారి, ఈ వ్యవస్థలతో ఒకసారి లేదా రెండు కలిపి పెట్టి భవిష్యత్తు ఎలా ఉండాలి, మనం ఈ ప్లాట్ఫామ్ నుంచి మనం మన కార్యక్రమాలు చేయాలా, లేదంటే వేరే ప్లాట్ఫామ్ మనం తయారు చేసుకుని ఆ ప్లాట్ఫామ్ నుంచి రాజకీయ వ్యవస్థకు అతీతంగా చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అంచెల వారీగా మా కార్యక్రమాలు కూడా ఉంటాయి. అయితే సమ్మెలు ఇవన్నీ ఎప్పుడు అవసరం అవుతాయి అంటే, ఒక ప్రజా ఉద్యమం వచ్చినప్పుడు తప్పదు, ప్రజా ఉద్యమం తప్ప వేరే మార్గం లేదు మన డిమాండ్ సాధనకు అన్నప్పుడు ఆ ప్రజా ఉద్యమంలోకి ఉద్యోగస్తులుగా మేము కూడా ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తాం. మొత్తానికి ఏపీ ఎన్జీఓఎస్ నాయకులంతా కూడా ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమిస్తూ ఉన్నారు. అయితే ఈ నెల 9వ తారీఖున అన్ని కలెక్టరేట్ల కార్యాలయాల ముందు కూడా ధర్నా చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా మరో వారం రోజుల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి జేఏసీ కార్యాచరణ ఏంటి అనేది కూడా తెలియజేస్తామని కూడా అశోక్ బాబు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సురేష్ తో స్వరూప, హెచ్ఎం టీవీ, విజయవాడ.